హలో అండి. నా పేరు సందీప్. సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు వచ్చేసి ప్రజల దగ్గరికెళ్ళబోతున్నారండి. ఇది చంద్రబాబు గారు ఈరోజు మీటింగ్ ద్వారా చెప్పడం అనేది జరిగింది. నెల రోజుల పాటు ప్రజల దగ్గరికెళ్ళాలని ప్రకటించడం అనేది జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంబడే నేను కొత్త వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మెయిన్‌గా ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ 1 ఇయర్ నుంచి చేసిన అభివృద్ధి పనులు మరియు ఏదైతే సంక్షేమ పథకాలని ప్రజల్లోకి చెప్పాలని ఎమ్మెల్యేస్‌కి చంద్రబాబు గారు చెప్పడం అనేది జరిగింది. అంటే ఏదైతే ఎమ్మెల్యేస్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్‌లో ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు. దీంట్లో మెయిన్‌గా ఈరోజు మీటింగ్ జరిగిన దగ్గర వచ్చేసి 17 మంది ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు రాలేదండి. ఎందుకంటే మెయిన్ దీనిలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం 1 ఇయర్ కంప్లీట్ అయిన స్టేజ్‌లో వాళ్ళు ఇచ్చిన హామీలని ప్రజల్లోకి ఎమ్మెల్యేస్ ఎలా చెప్పగలరు? ఫస్ట్ క్వెషన్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీస్ అనేది పర్ఫెక్ట్‌గా ప్రజల్లోకి చేయలేదు. దాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కంపల్సరీ అడిగే ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటది. ఇంకొకటి వచ్చేసి చాలా వరకు ఎమ్మెల్యేస్ వచ్చేసి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపియట్లేరండి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేస్ వచ్చేసి కాంట్రాక్టర్స్ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ ఉంటారండి బేసికల్‌గా. ఈ మెయిన్‌గా వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చింది ఏంది అంటే వాళ్ళ కాంట్రాక్ట్స్ అనేవి చేసుకోవడానికి మెయిన్‌గా వచ్చారనమాట ఈ రాజకీయాల్లోకి. ఏదైతే ఇప్పుడు మామూలుగా ఒక బిజినెస్ మ్యాన్‌కి వెళ్ళినప్పుడు తనకి ఆ కాంట్రాక్ట్ పనులనేవి కావు జనరల్‌గా. అయితే వాళ్ళు ఇంకా అదే డబ్బులు అనేది ఇప్పుడు రాజకీయాల్లో పెట్టి ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవుతున్నారు జనరల్‌గా అయితే. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే మేము వెళ్ళము, మాకు చాలా పనులు ఉన్నాయని కొంతమంది ఎమ్మెల్యేస్ అంటున్నారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేస్ వచ్చేసి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు ఏవైతే గ్యారంటీస్ కూడా పర్ఫెక్ట్‌గా జరగలేదు, మాకు ఈ డబ్బులు రావట్లేవు అని మామూలుగా ప్రజలు ఎవరైనా అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళ కార్యకర్తలు ఉన్నా కానీ ఎక్కడో అక్కడో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఉంటారు. అక్కడ వాళ్ళు కంపల్సరీ అడిగే ప్రశ్నలు కంపల్సరీగా ఉండొచ్చు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలానే ఏదైతే సంక్షేమ పథకాలని కంప్లీట్ చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళండి, ఏదైతే ఈ సంక్షేమ పథకాన్ని చెప్పండి అనేది ప్రజల్లో ఎమ్మెల్యేలకు చెప్పడం అనేది జరిగింది. అప్పుడు వచ్చేసి చాలా వరకు ఏమైందంటే చాలా మంది టీడీపీ కార్యకర్తలు వచ్చేసి దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. మాకు ఈ స్కీమ్స్ అందట్లేవు, మాకు అది అందట్లేదు, ఇది అందట్లేదు అనేది చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి అదే రిపీటెడ్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేస్ కూడా ఇప్పుడు వెళ్తున్నారండి ప్రజల్లోకి. వెళ్ళినప్పుడు ఏవైతే పథకాలు కూడా పర్ఫెక్ట్గా ఇప్పుడు అందట్లేవు, అది కంపల్సరిగా ఎమ్మెల్యేస్ని అడుగుతారు. అదే కాకుండా మనీ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా జరగట్లేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఏవైతే ఇప్పుడు అమ్మ ఒడి ఉందండి. ఇంతకుముందు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. ఆ డబ్బులు పడట్లేవు. ఎలా మాకు ఏం డబ్బులు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది మాకు. ఇంతకుముందు సంక్షేమ పథకాలు కూడా మీరు ఏమి ఇస్తలేరు, అవి ఇవన్నీ అడుగుతారు కాబట్టి ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు జంకడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు బేసికల్‌గా. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వాళ్ళ నీడ్స్ కూడా అడిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఒక ఎమ్మెల్యే వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, కంపల్సరిగా ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏదైతే ఇప్పుడు కన్సర్న్ ఒక దగ్గరికి వెళ్ళిన అనుకోండి, ఒక కుటుంబంలో మాకు ఇది ప్రాబ్లం ఉంది సార్, మాకు అది ప్రాబ్లం ఉందని ఎక్కువ పేదవాళ్ళు చెప్పే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు తిరిగే కిందికి సమస్యలు అనేది ఎక్కువగా ఉంటాయి ఏదైతే ఎమ్మెల్యేకి. దాన్ని పూర్తి స్థాయిలో సాల్వ్ చేసేంత ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో లేదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పెన్షన్ ఉందండి. పెన్షన్ని ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇప్పుడు కట్ చేశారు కొత్త పెన్షన్స్ని. చాలా మంది పెన్షన్స్ కట్ చేసి ఇప్పుడు మాకు చాలా పెన్షన్స్ కట్ అయినాయి సార్, మాకు కొత్త పెన్షన్ ఇప్పియండి ఇప్పుడు అని అడుగుతారు. అది కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదైతే చెప్పుకోవడానికి ఏదైతే సంక్షేమ పథకాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు చెప్పుకోవడానికి కూడా ఏమి లేవు. ఇప్పుడు మేము 4,000 పెన్షన్ ఇస్తున్నాం అంటే మీరు ప్రతి నెల ఇచ్చారు కదా సార్, మీరు ఆల్రెడీ ఇది ఆల్రెడీ తెలిసిన విషయమే కదా అని ప్రజలు అనే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఇంటింటికి వెళ్ళి పెన్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి వెళ్ళి
ఈ పెన్షన్స్ అనేది ప్రతి నెల ఇస్తున్నారు. అదే కాకుండా వేరే అసలు యాక్చువల్గా అధికారులు పంచాల్సింది, కానీ ఇప్పుడు వచ్చేసి ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలు మరియు జనసేన, బీజేపీ వీళ్ళందరి కార్యకర్తలు మామూలు గ్రౌండ్ లెవెల్లో పెన్షన్స్ అనేది ఇస్తున్నారు. ఈ విషయాన్ని చెప్తే ప్రజలందరూ కూడా ఏమంటారు, ఆల్రెడీ మీరు ఇస్తున్నారు కదా సార్, మాకు ప్రతి నెలలో మీరు కనిపిస్తున్నారు అంటారు. ఇంకోటి ఏంటంటే ఇంకా వేరే సంక్షేమ పథకాలు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేవు, అంటే పర్ఫెక్ట్ గా అమలు అనేది జరగట్లేదు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోటి వచ్చేసి కొత్త స్కీమ్స్ కూడా, బస్ స్కీమ్స్ కూడా తీసుకొస్తామని అంటున్నారు August 15th నుంచి. అలాగే అన్నదాత సుఖీభవ స్కీమ్ ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం అక్టోబర్ నుంచి. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి దీని గురించి. అయితే అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ గురించి నేను ఒక వీడియో చేశాను, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. అదే కాకుండా మెయిన్గా ఇంకోటి ఏంటంటే మనీ ప్రాబ్లం కూడా ఉంటుందంటే ఎమ్మెల్యేస్కి. ఎందుకంటే చాలా మంది ఎమ్మెల్యేస్ వచ్చేసి ఏదైతే ఎన్నికల ముందు ఏదో ఒక ల్యాండ్, వాళ్ళ సొంత ప్రాపర్టీస్ అనేది అమ్ముకొని ఉంటారు. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే కంపల్సరీగా ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళారనుకోండి ఒక ప్రజల్లోకి, కంపల్సరీగా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది జనరల్గా అయితే. ఎందుకంటే ఎంత లేదన్నా కానీ కనీసం ఒక 100 మంది అన్న కంపల్సరీ ఉండాలి ఒక ఎమ్మెల్యే ప్రజల్లోకి వెళ్ళాలి. ఉట్టిగా ఎమ్మెల్యే వెళ్ళలేడు కదా, ఒక ఇద్దరు గన్మాన్ పెట్టుకొని వెళ్ళే కార్యక్రమం అనేది తక్కువ ఉంటుంది. మాక్సిమం అనేది ఒక 100 మందిని మినిమం అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఒక ఎమ్మెల్యే ప్రజలు. అంటే అంత కార్యకర్తలు ఉన్నా కానీ వాళ్ళకి ఇంకా భోజనాలు అన్ని ఖర్చులు ఉండే అవకాశం అనేది ఉంటుంది కదా జనరల్గా, అది కూడా ఒక ప్రాబ్లం ఉండొచ్చు. ఆ మనీ అనేది ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర ఉండకపోయి ఉండొచ్చు. అంటే ఎందుకంటే వీళ్ళు ఎన్నికలప్పుడే ఏదో ఒక ల్యాండ్ ఏదో ఒకటి అమ్ముకొని ఆల్రెడీ ఈ ఎన్నికల్లో డబ్బులు పెట్టేసిండు, ఇప్పుడిప్పుడే సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదించుకున్న స్టేజ్లో ఇప్పుడు ప్రజల్లోకి తిరగాలంటే డబ్బులు ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా నిరాకరించే కార్యక్రమం అనేది జరుగుండొచ్చు అండి. అది కూడా ఒక రీజన్గా జరుగుండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా ప్రజల్లో ఇప్పుడు కొత్త స్కీమ్స్ని కూడా మనము ఈ యాక్చువల్గా ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి ఏ కూటమి ప్రభుత్వం వచ్చి, సంవత్సరం లోపలనే ఈ స్కీమ్స్ అన్ని కూడా అమలు చేస్తామని మనము ఎన్నికల హామీలో ప్రకటించడం అనేది జరిగింది. కానీ ఇంకా ప్రకటించడం అనేది జరగలేదు, ఇంకా చేయడం అనేది జరగలేదు. అది కూడా ఏం చెప్పాలో తెలియక కూడా ఎమ్మెల్యేస్ కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్ళలేకపోతుండొచ్చు అండి, అది కూడా ఒక కారణంగా ఉండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మెయిన్గా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు, మేము అన్ని కూడా చేసాము అది ఇదని చెప్తున్నా కానీ ప్రజలు నమ్మేంత స్థితిలో ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు వ్యతిరేకి ఇచ్చకపోయి ఉండొచ్చు అండి, కానీ వాళ్ళు ఇప్పుడు చెప్పినంత మాత్రాన నమ్మేంత స్థితిలో ఇప్పుడు లేకపోవడం అనేది కూడా ప్రాబ్లం ఉండే అవకాశం అనేది ఉంది. ఇంకో విషయం ఏంటంటే చాలా వరకు ఏదైతే వీళ్ళు ఇప్పుడు ఏవైతే శంకుస్థాపన 1 year నుంచి ఒక శంకుస్థాపన అవన్నీ చేశారు, దాన్ని కంప్లీట్ కాలేదు. అవి కూడా పోలవరం కూడా కంప్లీట్ కాలేదు. ఏం చెప్పనీకి వెళ్తారు గ్రౌండ్ లెవెల్లో? ఇప్పుడు ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని చెప్పుకోవడానికి కూడా ఏం లేదు కదా, అది కూడా ఒక ప్రాబ్లంగా ఉండొచ్చు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేవి మెయిన్గా ఎమ్మెల్యేస్కి ఉండొచ్చు అండి. దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించట్లేరు, ఏదైతే ప్రజల్లోకి వెళ్ళే ఇంట్రెస్ట్ అనేది, అది కూడా మెయిన్ కారణం ఉండొచ్చు. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్. కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్